మెగానెన్ టీవీ. బంగ్లాదేశ్ రాజకీయాలు భారత్కు దౌత్యపరమైన తలనొప్పులు తెచ్చిపెడుతూనే ఉన్నాయి. ప్రాణభయంతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాలో తలదాచుకున్న షేక్ హసీనా వ్యవహారం ఇప్పుడు రెండు దేశాల మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఇటీవల భారతదేశం నుంచి షేక్ హసీనా చేసిన రాజకీయ ప్రకటనలు, రేపు ఆమె నిర్వహించనున్న ప్రెస్ మీట్పై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. 2 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన షేక్ హసీనాతో భారత్ రాజకీయ ప్రకటనలు చేయించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని బంగ్లాదేశ్ తేల్చి చెప్పింది. దీనిపై అటు భారత విదేశాంగ శాఖ కూడా ఘాటుగానే స్పందించింది. అసలు ఇండియా గడ్డ మీద నుంచి షేక్ హసీనా ఏం మాట్లాడనున్నారు? బంగ్లాదేశ్ ఎందుకు అంతలా ఉలిక్కి పడుతుంది? దీనికి మన ఇండియాకి ఇచ్చిన అఫీషియల్ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో ఆగస్టులో షేక్ హసీనా ఇండియాకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె కేవలం ఆశ్రయం పొందడమే కాకుండా ఇటీవల ఇండియా నుంచే తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడడం, బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసపై బహిరంగంగా ప్రకటనలు చేయడం ఢాకాలోని కొత్త ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు, కానీ ఆమె అక్కడ నుంచి రాజకీయ ప్రకటనలు చేయడం, బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలపై కామెంట్స్ చేయడం రెండు దేశాల సంబంధాలకు మంచిది కాదు. ఆమెను ఇలాంటి రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని మేము భారత ప్రభుత్వాన్ని అధికారికంగా కోరామని స్పష్టం చేశారు. 2 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హసీనా ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు. ఆమె బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రేపు ఢిల్లీలో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ను ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహిస్తుంది. అయితే ఈ కార్యక్రమంపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ పదే పదే భారత్ను డిమాండ్ చేస్తుంది. ఈ పరిణామాలు ఇప్పుడు దక్షిణాసియా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనాపై అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలు, అలాగే 2024 ప్రజా ఉద్యమంతో సంబంధం ఉన్న మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో గైర్హాజరీలో మరణశిక్షతో సహా పలు తీవ్రమైన అభియోగాలు మోపింది. షేక్ హసీనా అవామీ లీగ్తో సంబంధం ఉన్న ఎవరైనా సరే బంగ్లాదేశ్ను అస్థిరపరిచే కార్యకలాపాలలో పాల్గొనడానికి భారత గడ్డను ఉపయోగించుకోకుండా చూడాలని బంగ్లాదేశ్ భారత్ను గట్టిగా కోరింది. ఇది కేవలం ఒక ప్రెస్ మీట్ మాత్రమే కాదని, బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి రాజకీయ ప్రకటనలు చేయడం వలన దౌత్య సంబంధాలపై ప్రభావం పడవచ్చనేది బంగ్లాదేశ్ వాదన. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ సలహాదారు జాహిద్ ఉర్ రెహమాన్ షేక్ హసీనా తిరిగి వచ్చి బంగ్లాదేశ్ చట్టాన్ని ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఉన్నప్పుడు ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయవద్దని కూడా ఆయన హసీనాను కోరారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసిందని, అలాగే భారత హైకమిషనర్తో కూడా చర్చలు జరిపిందని జాహిద్ ఉర్ రెహమాన్ వెల్లడించారు. ఒకవేళ షేక్ హసీనా బంగ్లాదేశ్కు తిరిగి వస్తే ఆమెను అరెస్టు చేసి చట్టపరమైన అన్ని హక్కులను వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని, ఆ తర్వాత కోర్టు నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానిగా ఆమెపై నమోదైన పలు కేసులను ఆమె ఎదుర్కోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతుంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహిస్తుందని, ఇందులో భారత ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ కార్యక్రమంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను భారత ప్రభుత్వం ఆమోదించదని కూడా ఆయన తెలిపారు. ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్ అని, దాని నిర్వహణకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని భారత్ పదే పదే చెబుతుంది. బంగ్లాదేశ్ మాత్రం భారత గడ్డపై నుండి తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అనుమతించవద్దని పట్టుబడుతుంది. భారత్ ప్రజాస్వామ్య దేశంగా వ్యక్తుల వాక్ స్వాతంత్రాన్ని, ప్రైవేట్ కార్యక్రమాలను నిర్వహించుకునే హక్కును గౌరవిస్తుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు పునరుద్ఘాటించాయి. అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా హసీనాకు మానవతా దృక్పథంతో ఆశయం కల్పించినట్లు తెలిపాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వంలో జమాతే ఇస్లామీ లాంటి తీవ్రవాద భావజాలం ఉన్న సంస్థల ప్రభావం ఎక్కువగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే హసీనాను సాకుగా చూపి బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను అత్యంత సున్నితంగా డీల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు న్యూఢిల్లీపైనే ఉంది.
హసీనాను వేరే దేశానికి పంపించే వరకు ఈ వివాదం ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.